ఏపీ తెలంగాణలో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్కి 10th క్లాస్ బయాలజీ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి తయారు చేసినటువంటి టెస్ట్ సిరీస్. ఇది కంప్లీట్గా ఫస్ట్ చాప్టర్ నుంచి లాస్ట్ చాప్టర్ వరకు తయారు చేసినటువంటి టాప్ 30 బిట్స్. 30 బిట్స్ 30 మినిట్స్లో మీరు ఎన్ని ఆన్సర్ చేయగలుగుతారు, మీ స్కోర్ ఎంతో చెక్ చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్, 1931లో కిరణజన సమీకరణకు సాధారణ సమీకరణాన్ని ప్రతిపాదించింది ఎవరు? జాన్ ఇంజన్హౌస్, సిబి వాన్ నైల్, జోసెఫ్ ప్రీస్లే, జూలియస్ వాన్ సాక్స్. దీనికి సరైన సమాధానం సిబి వాన్ నైల్. క్వశ్చన్ నెంబర్ 2, ఏ విటమిన్ లోపం వల్ల స్కర్వీ వ్యాధి వస్తుంది? క్యాల్సిఫెరాల్, ఆస్కార్బిక్ యాసిడ్, రెటినాల్, టోకోఫెరాల్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, ఆస్కార్బిక్ యాసిడ్. గ్లైకాలసిస్ దశలో ఏర్పడే అంత్య ఉత్పన్నం ఏది? లాక్టిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, పైరువేటు, ఇథనాల్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, పైరువేట్. మానవ శరీరంలో అతి పెద్ద ధమని ఏది? ఉత్సధమని, కరోనరీ ధమని, బృహద్ధమని, వృక్కధమని. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, బృహద్ధమని. ప్లాటి హెల్మింథిస్ బలపరు పురుగుల్లో విసర్జక అవయవాలవి? జ్వర కణాలు, నెఫ్రీడియా, మాల్ఫిజియన్ నాళికలు, హరిత గ్రంథులు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, జ్వాలా కణాలు. విత్తనాలు సుప్తావస్థను ప్రేరేపించే వృక్ష హార్మోన్ ఏది? ఆక్సిన్, జిబ్బరెలిన్, సైటోకైనిన్, ఆబ్సైసిక్ యాసిడ్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, ఆబ్సైసిక్ యాసిడ్. క్వశ్చన్ నెంబర్ 7, స్టెథోస్కోప్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? విలియం హార్వే, రెనే లెన్నిక్, మార్సెలో మాల్ఫిగి, గైరలమా ఫ్యాబ్రిసి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, రెనే లెన్నిక్. క్వశ్చన్ నెంబర్ 8, నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏది? నెఫ్రాన్, వాయుగుణులు, న్యూరాన్లు, శుష్కాలు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, న్యూరాన్, నాడీ కణం. క్వశ్చన్ నెంబర్ 9, పాము కాటుకు మందుగా ఉపయోగించే ఆల్కలాయిడ్ ఏది? క్వినైన్, రిసర్పిన్, నికోటిన్, మార్ఫిన్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, రిసర్పిన్. క్వశ్చన్ నెంబర్ 10, ఎర్ర రక్త కణాల జీవితకాలం ఎంత? 100 రోజులు, 120 రోజులు, 150 రోజులు, 180 రోజులు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, 120 రోజులు. మనం వదిలే గాలి సున్నపు తేటను పాల వలె ఎందుకు మారుస్తుంది? ఆక్సిజన్ ఎక్కువగా ఉండటం వల్ల, నీటి ఆవిరి ఉండటం వల్ల, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉండటం వల్ల, నైట్రోజన్ ఉండటం వల్ల. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉండటం వల్ల. మొక్కల వేర్లు సాధారణంగా నేలలోకి ఎందుకు పెరుగుతాయి? కాంతి అనువర్తనం, గురుత్వానువర్తనం, స్పర్శ అనువర్తనం, రసాయన అనువర్తనం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, గురుత్వానువర్తనం. క్వశ్చన్ నెంబర్ 13, ఒక వ్యక్తిలో రక్త ఫలకికలు పూర్తిగా లేకపోతే ఏమవుతుంది? ఆక్సిజన్ రవాణా ఆగిపోతుంది, రోగనిరోధక శక్తి పూర్తిగా నశిస్తుంది, గాయాలైనప్పుడు రక్తం గడ్డగట్టదు, జీర్ణక్రియ ఆగిపోతుంది. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, గాయాలైనప్పుడు రక్తం గడ్డగట్టదు. కుడి జఠరిక కన్నా ఎడమ జఠరిక గోడ ఎందుకు మందంగా ఉంటుంది? ఇది ఊపిరితిత్తులకు మాత్రమే రక్తాన్ని పంపుతుంది కాబట్టి, ఇది శరీర భాగాలన్నిటికీ అధిక పీడనంతో రక్తాన్ని పంపుతుంది కాబట్టి, ఇది ఆక్సిజన్ లేని రక్తాన్ని గ్రహిస్తుంది కాబట్టి, ఇది మూత్రాన్ని నిల్వ చేస్తుంది కాబట్టి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, శరీర భాగాలన్నిటికీ అధిక పీడనంతో రక్తాన్ని పంపుతుంది కాబట్టి. 15, మాల్ఫిజియన్ నాళిక అమీబా వంటి ఎక్కణ జీవుల్లో ప్రత్యేక విసర్జక అవయవాలు లేకుండా విసర్జన ఎలా నిర్వహిస్తాయి? మాల్ఫిజియన్ నాళికల ద్వారా, శరీర ఉపరితలం నుంచి వ్యాపనం ద్వారా, కేంద్రకంలో వ్యర్థ పదార్థాలను నిల్వ చేయడం ద్వారా, దారు నాళాల ద్వారా. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, శరీర ఉపరితలం నుంచి సాధారణ వ్యాపనం ద్వారా. నెక్స్ట్ లెవెల్ 2, సరైన వాక్యాన్ని గుర్తించడం. మన టెస్ట్ సిరీస్లో ఇప్పుడు మీకు చూసేటటువంటి ప్యాటర్న్లో అన్ని రకాలైనటువంటి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 సంబంధించినటువంటి క్వశ్చన్లు అన్నీ ఉంటాయి. సో ఇదే రకమైన ఫార్మేట్లో ఉంటుంది, కానీ ఆన్సర్ మాత్రం చివరిలో అన్ని ప్రశ్నలు పూర్తయినాక సరైన సమాధానాలు కీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 16, ఈ క్రింది వాటిలో కిరణజన సమీకరణకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. నిష్కాంతి దశ రాత్రిపూట మాత్రమే జరుగుతుంది. కాంతి దశ ఎత్తరేణువుల్లో స్ట్రోమాలో జరుగుతుంది. నీటి విచ్ఛిన్నం చెందడం వల్ల ఆక్సిజన్ విడుదలవుతుంది. నిష్కాంతి దశకు కార్బన్ డైఆక్సైడ్ అవసరం లేదు. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, నీటి అణువు విచ్ఛిన్నం చెందడం వల్ల ఆక్సిజన్ విడుదలవుతుంది. క్వశ్చన్ నెంబర్ 17, మానవ హృదయానికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. అగ్రద్వయ కవాటం కుడి కర్ణిక కుడి జఠరికల మధ్య ఉంటుంది. పుప్స సిర ఆమ్లజని రహిత రక్తాన్ని రవాణా చేస్తుంది. దమనం ఎల్లప్పుడూ రక్తాన్ని గుండె వైపు తీసుకెళ్తాయి. అగ్రత్రయ కవాటం కుడి కర్ణిక మరియు కుడి జఠరిక మధ్య ఉంటుంది. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, అగ్రత్రయ కవాటం కుడి కర్ణిక మరియు కుడి జఠరిక మధ్య ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 18, నాడీ వ్యవస్థ గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి.
చాలకనాడులు గ్రాహకాల నుంచి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ప్రచోదనాలు తీసుకెళ్తాయి. అనుమస్తిష్కం శరీర భంగిమ మరియు సమతా స్థితిని నిర్వహిస్తుంది. వెన్నుపాములో తెలుపు పదార్థం మాత్రమే ఉంటుంది. ఎగ్జాన్ బౌమన్ గుళిక చేత కప్పబడి ఉంటుంది. సో దీనికి సరైన సమాధానం గుర్తించండి. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి. అనుమస్తిష్కము శరీర భంగిమ మరియు సమతా స్థితిని నిర్వహిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 19. శ్వాసక్రియకి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. మానవ కండరాల్లో జరిగే అవయవ శ్వాసక్రియ వల్ల లాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. వాయుసహిత శ్వాసక్రియ పూర్తిగా కణద్రవ్యాలు జరుగుతుంది. వాయుసహిత శ్వాసక్రియ కంటే అవయవ శ్వాసక్రియలో ఎక్కువ ఏటీపీ ఉత్పత్తి అవుతుంది. స్వరతంత్రులు గ్రసనలో ఉంటాయి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ. మానవ కండరాల్లో జరిగే అవయవ శ్వాసక్రియ వల్ల లాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 20. ప్రత్యుత్పత్తి గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ముక్కలవటం ఫ్రాగ్మెంటేషన్ ఉన్నత క్షేత్రాల్లో మాత్రమే జరుగుతుంది. రైజోపస్లో సిద్ధ బీజాల ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. అంటుకట్టడం అనేది మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి విధానం. ఈస్ట్ సాధారణంగా ద్విధా విచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతుంది. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి. రైజోపస్ సిద్ధ బీజాల ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. విటమిన్లకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. థైమిన్ లోపం వల్ల బెరిబెరి వస్తుంది. రెటినాల్ నీటిలో పెరిగే విటమిన్. కాల్సిఫెరాల్ లోపం వల్ల పిల్లల్లో రికెట్స్ వస్తుంది. ఫిలోక్వినాన్ రక్తం కట్టడంలో పాత్ర వహిస్తుంది. సరికాని వాక్యాన్ని గుర్తించండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి. రెటినాల్ నీటిలో పెరిగే విటమిన్. రక్తనాళాలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. దమలు సాధారణంగా మందపాటి స్థితిస్థాపక గోడలు కలిగి ఉంటాయి. సిరల్లో రక్తము వెనుకకు ప్రవహించకుండా కవాటాలు ఉంటాయి. దమనంలో రక్తం చాలా తక్కువ పీడనంతో ప్రవహిస్తుంది. రక్తకేశ నాళికలు ఏకకణ మందంతో ఉండే సూక్ష్మ నాళికలు. రాంగ్ స్టేట్మెంట్. దీనికి సరైన సమాధానం దమనంలో రక్తం చాలా తక్కువ పీడనంతో ప్రవహిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 23. మానవ విసర్జక వ్యవస్థ గురించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ప్రతి మూత్రపిండంలో సుమారు 1 మిలియన్ పైగా నెఫ్రాన్లు ఉంటాయి. గ్లోమరులస్ అనేది సూక్ష్మ రక్తకేశ నాళికల సమూహం. డయాలసిస్ యంత్రం సహజ మూత్రపిండం వలె ఉపయోగకరమైన పదార్థాలను పూర్తిగా పునఃశోషణ చేస్తుంది. ఎడమ మూత్రపిండం కంటే కుడి మూత్రపిండం కొద్ది కిందికి ఉంటుంది. దీంట్లో సరికాని వాక్యాన్ని గుర్తించండి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి. డయాలసిస్ యంత్రం సహజ మూత్రపిండం వలె ఉపయోగకరమైన పదార్థాలను పూర్తిగా శోషిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 24. వృక్ష హార్మోన్లకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆక్సిజన్లు కణ దీర్ఘీకరణ కోసం ఉపయోగపడతాయి. సెల్ ఎలాంగేషన్ కోసం. సైటోకైనిన్లు కణ విభజన ప్రోత్సహిస్తాయి. ఎథిలిన్ ఫలాలు పక్వానికి రావడానికి సహాయపడుతుంది. జిబ్బెరెలిన్ పత్ర రంధ్రాలను మూసివేసి ఆకుల వృద్ధాప్యాన్ని ప్రోత్సహిస్తుంది. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి. జిబ్బెరెలిన్లు పత్ర రంధ్రాలు మూసివేసి ఆకుల వృద్ధాప్యాన్ని ప్రోత్సహిస్తాయి. క్వశ్చన్ నెంబర్ 25. మెదడు గురించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. మజ్జాముఖం హృదయ స్పందన మరియు శ్వాసక్రియను నియంత్రిస్తుంది. మస్తిష్కం జ్ఞాపక శక్తి, తార్కిక ఆలోచనలు, మానసిక సామర్థ్యాల కేంద్రము. హైపోథాలమస్ అంతఃస్రావక వ్యవస్థ యొక్క ప్రధాన నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుంది. మధ్య మెదడు మానవ మెదడులో అతి పెద్ద భాగము. దీంట్లో సరికాని వాక్యాన్ని గుర్తించండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి. మధ్య మెదడు మానవ మెదడులో అతిపెద్ద భాగం. క్వశ్చన్ నెంబర్ 26. జీర్ణ ఎంజైములు వాటి అధస్థ పదార్థాలతో జతపరచండి. టైలిన్, పెప్సిన్, లైపేజ్, ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 27. అంతఃస్రావ గ్రంథులు వాటి హార్మోన్లతో జతపరచండి. క్లోమము, అధివృక్క గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, అడ్రినలిన్, థైరాక్సిన్, ఇన్సులిన్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి. జీవులు వాటి విసర్జక అవయవాలతో జతపరచండి. వానపాము, అమీబా, ఆర్ద్రోపోడా, సంకోచ రీతికలు, హరిత గ్రంథులు, నెఫ్రీడియా. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి. అజర్షన్ రీజనింగ్ సంబంధించినటువంటి ప్రశ్నలు 29. కరణికల గోడల కంటే జఠరికల గోడలు మందంగా ఉంటాయి. జఠరికలు వివిధ అవయవాలకు అధిక పీడనంతో రక్తాన్ని పంపించాలి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ. రెండు కరెక్టే, వివరణ కూడా సరైనది. క్వశ్చన్ నెంబర్ 30. జంతువుల వల్ల మొక్కలకు నిర్దిష్ట విసర్జక అవయవాలు లేవు. మొక్కల వ్యర్థ పదార్థాలు చాలా నెమ్మదిగా విచ్ఛిన్నం చేస్తాయి మరియు వాటిని ఆకులు, బెరడు, పండ్లు నిల్వ చేస్తాయి, తర్వాత రాలిపోతాయి. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ. రెండు సరైన సమాధానాలే, దానికి వివరణ కూడా సరైనదే. సో ఇలాంటి మరిన్ని తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి ప్రీవియస్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్ల ప్రకారం తయారు చేసినటువంటి టెస్ట్ సిరీస్ ఇదే విధంగా మీకు అందుబాటులో ఉంటుంది. ప్రతి చాప్టర్, ప్రతి సబ్జెక్టు, ప్రతి
టాపిక్ను కవర్ చేస్తూ తయారు చేసినటువంటివి. ఇలాంటి మరిన్ని టెస్ట్ సిరీస్ కోసం సంప్రదించండి. మన వాట్సాప్ నెంబర్ 6300784057. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.